హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను. మీరు ఈ లోకాన్ని చూసే తీరుని నేను మార్చబోతున్నాను. మీరు ఈ లైఫ్ చాలా కష్టం అనుకుంటున్నారు కదా. స్టాక్ మార్కెట్స్, రిలేషన్షిప్స్, సక్సెస్, హ్యాపీనెస్, అయ్యో బాబోయ్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ మనకి చాలా కష్టం, కానీ అది నిజం కాదు. లైఫ్ అన్నది చాలా సింపుల్, కానీ మనకే ఆ సింపుల్ ఆన్సర్స్ నచ్చవు. ఆలోచించి చూడండి. మనం హెల్తీగా ఉండాలంటే అందరూ పదే పదే మనకి తెలిసిందే చెప్తారు. తక్కువ తినాలి, ఎక్కువ కదలాలి. ప్రతి రిలేషన్షిప్లోనూ కేరింగ్ అండ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సక్సెస్ స్టోరీ చెప్పేది ఒకటే, మనం కన్సిస్టెంట్గా ట్రై చేస్తే సక్సెస్ అవుతామని. దీంట్లో ప్రతిదీ మనకు తెలుసు, కానీ అవన్నీ మనకి బోరింగ్ అనిపిస్తాయి. మనమే మన లైఫ్ని కాంప్లికేటెడ్ చేసుకుంటాం. మనకేం కావాలో మనకే తెలీదు. రోజుకి గంటలు గంటలు పనిచేస్తాం, చేస్తూనే అదే జాబ్ని తిట్టుకుంటాం. డైట్ అంటూ మనకి ఇష్టం లేని ఫుడ్ని కష్టమైనా తింటూనే ఉంటాం. అందరూ లక్షల్లో సంపాదిస్తున్నారు, మనం కూడా అంతకన్నా ఎక్కువే సంపాదించాలని ఉన్న ఊరిని వదిలేసి నచ్చకపోయినా ఎక్కడికో వెళ్ళి బ్రతుకుతాం. అందరూ ఇల్లు కొంటున్నారు, మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఒక ఇల్లు కొనేసి దాని మీద ఉన్న లోన్ని జీవితాంతం కష్టపడుతూ కడుతూనే ఉంటాం. మనం ఎందుకు అసలు లైఫ్ని కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం? లైఫ్ మన కోసం సింపుల్ సొల్యూషన్స్ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. ₹1,00,000 సంపాదించి దాంట్లో సగం కన్నా ఎక్కువ డబ్బులు ఇంటి రెంట్లకి, కారు ఈఎంఐలకి కట్టుకునే బదులు మీ సొంత ఊరిలో సొంత ఇంట్లో ఉంటూ ఒక 25,000 సంపాదించుకుని నీకు నచ్చినట్టుగా అందరితో ఉంటూ అలా జీవితం గడిపేస్తే ఎంత సింపుల్గా ఉంటుందో కదా. కానీ ఈ సింపుల్ లైఫే ఎవరికి నచ్చదు. మనం మోయగలిగిన బరువు కన్నా ఎక్కువ భారం మన తల మీద వేసుకుని ఆఖరికి అదే లైఫ్ చాలా కష్టంగా ఉందంటూ బాధపడుతూ ఉంటాం. అదేంటో తెలియదు. అందుకే లైఫ్ని ఎప్పుడూ సింపుల్గా ఉంచుకుంటూ హ్యాపీగా బతికేయాలి. అదే సింప్లిసిటీలో ఉన్న మ్యాజిక్. మనం ఒక దాని గురించి ఎంత ట్రై చేస్తే అది సాధించడం అంతే కష్టం అవుతుంది. ఏంటి నమ్మట్లేదా? మీరు ఎప్పుడైనా నిద్రను ఫోర్స్ చేసి చూసారా? మీరు మంచం మీద పడుకుని నిద్రపోవాలని ఎంత గట్టిగా అనుకుంటే మీకు నిద్ర పట్టడం అంతే కష్టంగా మారుతుంది. మీరు ఒక రోజు ఖచ్చితంగా త్వరగా పడుకోలేని అనుకుని చూడండి, అదే రోజు మీరు మిగతా రోజుల కన్నా లేట్గా పడుకోవాల్సి వస్తుంది. మీరు ఒకటి ఖచ్చితంగా కావాలనుకుంటే అది మీకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే లైఫ్. మీరు హ్యాపీనెస్ కోసం దాన్ని వెనకబడితే అది మీ నుండి అంతే ఫాస్ట్గా పారిపోతుంది. మనం హ్యాపీనెస్ని వెతుక్కుంటూ వెళ్ళలేం, అది కావాలంటే దొరికేది కాదు. మనం అనుకుంటాం నాకు కావాల్సింది దొరికితే నేను చాలా హ్యాపీగా ఉంటానని. ఒక స్టూడెంట్కి వాళ్ళ నాన్న బైక్ కొంటే హ్యాపీగా ఉంటానని చెప్పి అనిపిస్తుంది. ఒక నిరుద్యోగికి ఉద్యోగం వస్తే, ఒక ఉద్యోగికి ప్రమోషన్ వస్తే, ఇలా మన జీవితంలో ఏదో ఒక దాన్ని వెనక పడుతూ హ్యాపీనెస్ని వెతుక్కుంటూనే ఉంటాం. ఆ హ్యాపీనెస్ మన ఫ్యూచర్లో మనం అనుకున్నది వచ్చాక ఉంటుందేమో అని చెప్పి భ్రమలో బతికేస్తాం. ఒకవేళ అది నిజంగా నీకు దక్కినా కొన్ని రోజులకి అంతా మావులే. అప్పుడు మళ్ళీ మనం హ్యాపీనెస్ కోసం వేరే దాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. నిజానికి హ్యాపీనెస్ అన్నది ఒక సింపుల్ లైఫ్లోనే ఉంది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకరికి హెల్ప్ చేసినప్పుడు, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ చూసినప్పుడు, ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు, పిల్లలతో ఆడుకున్నప్పుడు, ఈవినింగ్ ఫ్యామిలీతో కలిసి కాఫీ తాగినప్పుడు. ట్రస్ట్ మీ, హ్యాపీనెస్ ఎప్పుడు సింపుల్ లైఫ్లోనే ఉంటుంది. దాని గురించి మనం అంతగా కష్టపడక్కర్లే. సో హ్యాపీనెస్ కోసం ఎక్కడెక్కడో వెతక్కండి, అది మనలోనే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేను చెప్పేది హ్యాపీనెస్కి ఒక్కటే కాదు, మిగతా వాటికి కూడా సేమ్ ఫార్ములా. మీరు ఒకరికి ఎంత నచ్చేలా ఉందామని ట్రై చేస్తుంటే వాళ్ళకి మీరు అంతే భారంగా విసుగు తెప్పించేలా అనిపిస్తారు. దీన్నే ఇంగ్లీష్లో బ్యాక్వర్డ్లా అంటారు. మనం ఒకటి ఎంత కావాలని అనుకుంటామో అది మన నుండి అంతే దూరంగా వెళ్ళిపోతుంది. అవన్నీ తెలిసినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? మనకు కావాల్సిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, ఇంకా ట్రై చేస్తున్నాం. అది మన నుండి దూరంగా అయ్యేలా మనమే చేసుకుంటున్నాం. నువ్వు ట్రై చేయడంలో తప్పేం లేదు, కానీ నువ్వు దాని గురించి ఎంత డెస్పరేట్గా ఉంటే అది నీ నుండి అంతే దూరంగా వెళ్ళిపోతుంది. నీకు అనిపించింది చేయి, కానీ దాని అవుట్పుట్ గురించి ఎక్కువ ఆలోచించు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, డోంట్ ఫోర్స్ ఎనీథింగ్ అండ్ డోంట్ బీ డెస్పరేట్. సో దేని గురించి కంగారు పడకు. నువ్వు చేయగలిగింది చేస్తూ నీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్డ్గా ఉంటే చాలు. జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్.
లైఫ్ అన్నది సింపుల్, దాన్ని సింపుల్గానే ఉంచుకో. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.